ఇక ప్రాంతీయ పార్టీలదే హవా. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీ అవటం ఖాయం. స్టేట్ లో సోలోగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవబోతుందంటూ పొలిటికల్ గా దూకుడు పెంచారు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పే పొజిషన్ టీఆర్ఎస్ దేనంటూ తేల్చి చెప్పారు. చేతిలో 16 పార్లమెంట్, 100 ఎమ్మెల్యే సీట్లుంటే తెలంగాణ రాక తప్పదని రాజకీయ శిక్షణా తరగతుల్లో కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా ఉన్నది, ప్రాంతీయ పార్టీలదే నడుస్తుంది. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మీకు, ఆంధ్ర ప్రాంతంలో 3 ముక్కలాట ఉంటది. ఎవరికి కూడా 7-8 మంది ఎంపీల కన్నా ఎక్కువ సీట్లు రావు. సర్వేలు చెప్తున్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. లేటెస్ట్ సర్వేలు ఆంధ్రాలో మొత్తం 3 ముక్కలాట అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ దే పెద్ద ముక్క అవుతుంది, తెలంగాణ మొత్తం ఏకపక్షంగా నిలబడుతుంది. మనమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇక్కడ అవతరించబోతున్నాం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక అద్భుతమైన శక్తిగా రూపాంతరం చెందుతా ఉంది. ఈ రోజు 100 ఎమ్మెల్యేలు 16 ఎంపీలు గెలిచే స్థాయికి టీఆర్ఎస్ పోయిందని గర్వంగా నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఏదన్నా జాతీయ పార్టీ డైరెక్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎవడు అవునన్నా సరే, ఎవడు కాదన్నా సరే, రేపు ఎన్నికల తదనంతరం కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే. సంకీర్ణ ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల మద్దతే ఆక్సిజన్ అవుతుంది. ప్రాంతీయ పార్టీల కూటములే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే తప్ప 14th నాడు చెలో అసెంబ్లీ ఉంది. పెద్ద ఎత్తున మీరు కదవాలి, దయచేసి గ్రామాలు కదవాలి. గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చి ఎక్కడికక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కూడా పోలీస్ స్టేషన్లన్నీ మాకు అసెంబ్లీలు పెట్టాలి. ప్రతి పోలీస్ స్టేషన్ ఆ రోజు అసెంబ్లీ కింద మారిపోవాలి తప్ప మనం ఎవ్వరు గ్రామాలలో ఉండడం లేదు. పెద్ద ఎత్తున లక్షలాదిగా తరుముదాం. ఉద్యమ పందా ఏందో, ఉద్యమ సత్తా ఏందో కూడా చెలో అసెంబ్లీ రోజు నిరూపిద్దామని మీరందరూ కూడా కదలాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా.